అధికారంలోకి రాకముందు సంపద సృష్టిస్తా అని బాకాలుదారు చాలా గట్టిగా. కానీ గద్దెనెక్కాక సహజ సంపదను దోచేసేందుకు సిద్ధమైపోయారు చంద్రబాబు. అందమైన అల్లూరు జిల్లా ఏజెన్సీని తవ్వేసి బాక్సైట్ తవ్వేందుకు పావులు కదుపుతున్నారు. కూటమి సర్కార్ తీరుపై ఆదివాసీలు కన్నెర చేస్తున్నారు. బాక్సైట్ గురించి ఏజెన్సీలో కాలు పెడితే ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నాడంటేనే గిరిజనుల్లో ఒక భయం. తమ సంపదను ఎక్కడ దోచుకుపోతాడో అని టెన్షన్. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా గిరిజనులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తారు. చంద్రబాబు 2014లో సీఎం పదవి చేపట్టిన తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వేల కోట్ల బాక్సైట్ ఖనిజంపై కన్నేశారు. వాటి తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చింతపల్లి జెరెల ప్రాంతంలో 12 హెక్టార్లలో బాక్సైట్ మైనింగ్ కి అనుమతినిస్తూ 2015 నవంబర్లో జీవో జారీ చేశారు. ఈ జీవోపై గిరిజనులు, పర్యావరణవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆదివాసీలు పెద్ద ఎత్తున పోరాటానికి దిగారు. అప్పుడు ఆదివాసీ బిడ్డలకు అండగా వైఎస్ఆర్సీపీ నిలిచింది. చింతపల్లిలో వైఎస్ జగన్ భారీ బహిరంగ సభను పెట్టారు. బాక్సైట్ కోసం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జీవోను రద్దు చేస్తామని గిరిజనులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ 2019 సెప్టెంబర్లో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ జీవో నెంబర్ 97ను విడుదల చేశారు. ఇప్పుడు కూటమి నేతల కన్ను ఏజెన్సీలో ఉన్న పాడేరు, అరకు ప్రాంతాల్లో బాక్సైట్ నిక్షేపాలపై పడింది. వాటిని కొల్లగొట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. అత్యంత విలువైన ఖనిజాన్ని దోచుకునేందుకు చాప కింద నీరులా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. బాక్సైట్ తవ్వకాల ద్వారా ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రం పారిశ్రామికంగా మరింత ముందుకు వెళుతుందంటూ కూటమి ప్రభుత్వ అనుకూల పత్రికల్లో వార్తలు రాయిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 615 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయని, వాటిని 6 బ్లాకులుగా విభజించి తవ్వకాలు జరిపితే విలువ ఆధారిత పరిశ్రమలు వచ్చి గిరిజనులకు ఉపాధి హామీ లభిస్తుందని కళ్ళబొల్లి రాతలు రాయిస్తున్నారు. ఈ రాతలను గిరిజన సంఘాల నేతలు నమ్మటం లేదు. బాక్సైట్ తవ్వకాల పేరుతో ఏజెన్సీ ప్రాంతంలో అడుగు పెడితే కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వం కావాల్సి ఉండే ఎన్ఎండిసి ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి బాక్సైట్ తవ్వకాలు ప్రారంభించాలనేది చేస్తున్న కుట్ర అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది తూర్పు కనుమల్లో ఉంది. బాక్సైట్ అనేది విషతుల్యమైనది. బాక్సైట్ తవ్వకాలు జరుగుతాయనే ప్రాంతంలో గిరిజన సంఘాల నాయకులు, వామపక్ష పార్టీల నేతలు పర్యటించారు. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు చేపడితే వాతావరణం పూర్తిగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, గిరిజనులపై అభిమానం ఉంటే ఎటువంటి తవ్వకాలు చేపట్టడం లేదని ప్రకటించాలని నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బాక్సైడ్ మేము చేపట్టట్లేదు, ఏపీఎండిసి నివేదిక తప్పుడు వార్త, నివేదిక పంపలేదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. గిరిజనులు బతికి ఉన్నారా, పోయారా అని ఇప్పటి వరకు కన్నెత్తి చూడని కూటమి నేతలు ఇప్పుడు ఈ ప్రాంతంపై ప్రేమ చూపిస్తున్నారని, దీనంతటికి కారణం బాక్సైట్ మైనింగ్ కోసమే అని దుయ్యబడుతున్నారు. ఇప్పటికైనా కూటమి సర్కార్ బాక్సైట్ తవ్వకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొండిగా ముందుకు వెళితే ఉవ్వెత్తున ఉద్యమాలు మొదలవుతాయని హెచ్చరిస్తున్నారు.